రిహార్సల్ చేసినాం, సరే బెటర్గానే చేస్తుంది అనుకున్నా. కానీ షూటింగ్ రోజు వచ్చినప్పుడు మాత్రం చింపేసింది ఒక్కొక్క ఎక్స్ప్రెషన్. మీరు చూస్తుంటారు, భయపెట్టిస్తుంది, నవ్విస్తుంది, ఏడుస్తుంది, సిగ్గుపడుతుంది. నన్ను రేప్ చేయడానికి వచ్చినప్పుడు అంటే ఎవ్రీ ఎక్స్ప్రెషన్ వర్క్. నాకైతే భలే అనిపించింది. నేను 2 days షూటింగ్ అయిపోయినాక 2 days అదే ఆలోచించుకుంటే ఎంత మురిసిపోతుండే అసలు. నేనైతే అంత మురిసిపోయినా. బ్రిలియంట్ అసలు. నేను ఆమెకు చెప్పిన 2-3 times కానీ మళ్ళీ 10 hours ఎంత ఫుటేజ్ తీసినామంటే ఎంత ఫాస్ట్ గా చేస్తుంటామో అర్థం అయిపోతుంది. బట్ షీ వాస్ ప్రిపేర్డ్. డబ్బింగ్ లో కూడా ఇంకోటి నేను చెప్పాలి, క్లారిఫికేషన్ కదా. అబ్బా రాహుల్ ఎంత బాగున్నాడు అదని చెప్పి నేను ఏం రాయలేదు, అది నాదే రాసుకున్నా అనుకున్నారు. ఆమెనే సొంతంగా చెప్పేసింది అక్కడ. నేను జస్ట్ చిన్న ఇదే ఇంట్లో ఉండే వాళ్ళం, ఎంజాయ్ చేస్తుండే అని అదొక్కటి రాసిన అంతే. అక్కడికి వచ్చి డబ్బింగ్ లో ఇంప్రూవైజ్ చేసి ఆమెనే చెప్పింది అదంతా. సో ఆ క్రెడిట్ ఆమెకే ఇస్తా. మళ్ళీ ఇంకా ఒక షార్ట్ ఉంది చూడండి, గుద్దుకొని చనిపోతుంది. అదే యాక్చువల్లీ కిచెన్ బెంచ్ కు గుద్దుకొని చనిపోవాలి. ఆ ఒక్క టేకే 15 takes చేసినాం మేము. ఇంకా అన్ని ఒక్క టేక్ లోనే అయిపోయింది. నేను చెప్పాను అట్లనే గుద్దుకొని చేసింది. సార్ డెడికేషన్ చెప్పిన మహానటి గుద్దానని ఏ పర్లేదు, షార్ట్ ఇంపార్టెంట్ అని చేసింది. కానీ అది ఒక్కటే 15 takes. అదే స్టార్టింగ్, మూవీ స్టార్టింగ్ అదే షూట్ చేసినాం. అది అయిపోగానే చింపేసింది. ఇక నువ్వు చెప్తావు కదా ఈ షోస్. సో నీకోసం I'm glad I got her in this movie. నేనైతే నిజంగా చెప్తున్నా 2-3 days అట్లా ముడిచిపోయాను. ఇండియాలో సౌండ్ డిజైన్ చేసే వాళ్ళు, మ్యూజిక్ చేసే వాళ్ళు అందరూ యూ కెన్ మేక్ దిస్ బిగ్గర్. అప్పుడు నాకు ఇంకెక్కువ ఐడియా వచ్చింది. అరే హాయ్ హలో నమస్తే, నేను మీ ఆర్జే ఆశు వాసపేట. సో ఈరోజు మనం మన ఎన్ఆర్ఐ పెంటమ్మ మూవీ చూసామన్నమాట. సో ఎలా ఉందో రివ్యూస్ తెలుసుకుందాం. హాయ్ హలో. హాయ్ అండి. ఇప్పుడు మూవీ అంటే అసలు చాలా నార్మల్గా 0 expectations-తో వచ్చాం, కానీ చాలా బాగుంది. ద హోల్ టీమ్ లైక్ వాళ్ళ డెడికేషన్ మొత్తం చాలా తెలుస్తుంది ఫస్ట్ ఎపిసోడ్లోనే. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్. అది వాళ్ళ ఇంకా 8 episodes ఇంకా తీస్తాను, ఇలా ఒక సిరీస్లా ప్లాన్ చేస్తున్నారు. ఎన్ఆర్ఐ పెంటమ్మ స్నేహ, షీ వాజ్ లైక్ రాకింగ్. తన పర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద చూస్తుంటే చాలా ఎక్స్పీరియన్స్డ్. అంటే మనం 0 expectations-తో వచ్చాం బేసికలీ. లైక్ ఎవరేం చెప్పలేదు, అసలు మూవీ నేమ్ కూడా ఎవరు రివీల్ చేయలేదు. సో విరాజ్ మొత్తం వాళ్ళ టీమ్ అందరికీ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ ఇట్ ఆన్ ద వెరీ బిగ్ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు? ఓకే, సో ఇప్పుడు యాజ్ ఎ ఫ్రెండ్గా కాకుండా మీరు ఇక్కడ రివ్యూ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డిడ్ అ బ్రిలియంట్ జాబ్ అండి. విరాజ్ కానీ, స్నేహ కానీ, సింధు కానీ, హూ డిడ్ ద మేకప్. Everyone worked so hard for this and you'll not believe, మీరు మూవీ చూసిన తర్వాత 10 hours-లోనే షూట్ చేశారు మొత్తం. సో ఎంత బాగా వర్కౌట్ చేసి, ఎంత హార్డ్ వర్క్, దే పుట్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇన్ దిస్. సో ఫ్రెండ్స్గా కాకుండా యాజ్ అ వ్యూవర్గా చెప్తున్నాను, అమేజింగ్ మూవీ. యూ ఆల్ షుడ్ వాచ్ ఇట్ అండ్ ఐ హోప్ దే మేక్ ఇట్ బిగ్ అండ్ ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, సో ఒక పాట రూపంలో చెప్పాలంటే ఏం పాటతో చెప్తారు మీరు ఈ మూవీ చూసిన తర్వాత రివ్యూ? ఓకే. నా ఫ్రెండ్స్ కోసం నా మనసు జారిపోయిందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అశు. ఆల్ ద బెస్ట్ టు యు as well. మీ గురించి చెప్పండి, ఎలా అనిపించింది? Hi, movie is like fantastic and like అందరు చెప్పినట్టు అండ్ విరాజ్ చెప్పినట్టు we came with 0 expectations. నేను కొంచెం అడిగాను is it a thriller, comedy ఏంటా అని, బట్ I could see all the elements covered. It was thriller ఉంది, comedy ఉంది అండ్ షార్ట్. అండ్ స్నేహ అయితే నాతో అంది ఏదో చిన్న రోల్ ప్లే చేస్తున్నా అంది. అండ్ లైక్ షీ ఈస్ లైక్ ద హీరో ఆఫ్ ద మూవీ. It was so amazing. చాలా బాగుంది and I'm really looking forward to see it on the big platform. Thank you. ఈరోజు మూవీ ఎట్లా అనిపించింది అండ్ హౌ యూ ఫెల్ట్? ఓకే, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఖతర్నాక్ ఉండే. ఇట్స్ లైక్ బ్యూటిఫుల్ వెబ్ సిరీస్ అండ్ బోత్ విరాజ్ అండ్ మన స్నేహ అదర్ కొట్టేసిండ్రు. స్నేహ నాకు మంచి డాన్సర్ అని తెలుసు, మంచి ఫ్రెండ్ అని తెలుసు, మంచి మాట్లాడతారని తెలుసు, బట్ ఇంత రెస్పెక్ట్
చచ్చిపోయి ఇంత సూపర్ యాక్టింగ్ చేస్తుందని నాకు తెలియదు. అండ్ ఆల్సో వాజ్ లైక్ వన్ టేక్ సింగిల్ షూట్ అంతా 10 hours వాళ్ళు మొత్తం షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేసేసారు. అండ్ విరాజ్ ఓన్ మెల్బర్న్ స్టార్, తన గురించి అయితే చెప్పని ఏమీ లేదు. ఈజ్ లైక్ వెల్ నోన్ ఆర్టిస్ట్ అండ్ సూపర్, మళ్ళీ ఖతర్నాక్ వీడియో తీసేసారు. సో ఓవరాల్ మూవీ వాజ్ వెరీ గుడ్ షార్ట్ ఫిలిం. ఇఫ్ దే ఎక్స్టెండ్ దిస్ వెబ్ సిరీస్ ఇట్ విల్ డెఫినెట్లీ ఎ బిగ్ హిట్. మూవీ గురించి రివ్యూ చేయొద్దు కానీ బట్ ఐ జస్ట్ వాంట్ సే స్నేహ అప్పుడు రాక్షసి షీ డిడ్ ఫెనామినల్ జాబ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. All the best to the entire team, to the makeup artist Sindhu as well, and also the photography, all the crew members. All the best. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యూ. హాయ్, యా సో మూవీ చెప్పేసారి రివ్యూ ఎట్లుందో? చాలా బాగుంది అండ్ మా స్నేహ అంతా సూపర్. నెక్స్ట్ అయితే హీరోయిన్ చూడాలనుకుంటున్నా, అంతే వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్ అంతే. ఓకే, సో ఆల్ ది బెస్ట్ స్నేహ అండ్ మూవీ అయితే సూపర్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. అందులో నాకు अभिनेत्री अभिनय नेत्री नट गायत्री మనసారా నిను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. నిండుగా ఉందిలే దుర్గ దీవెనం, ఉందిలే జన్మకో దైవ కారణం. నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం, ఆ నటరాజుకు స్త్రీ రూపం. కళకే అంకితం నీ కణకణం, వెండి తెరకెన్నడో ఉందిలే రుణం. పేరుతో పాటుగా అమ్మనే పదం, నీకే దొరికిన సౌభాగ్యం.